భారతదేశం అంటే ఒకప్పుడు కేవలం క్రికెట్ మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ ఆ అభిప్రాయాన్ని తన మేధస్సుతో చెరిపివేసిన ఒకే ఒక్కడు మన విశ్వనాథన్ ఆనంద్. 1988 అంటే సరిగ్గా 37 ఏళ్ల క్రితం భారతదేశానికి గ్రాండ్ మాస్టర్ అనే పదమే తెలియని రోజుల్లో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్గా అవతరించి చరిత్ర సృష్టించాడు. ఆట మొదలు పెడితే కంటిరెప్ప వేసేలోపే ఎత్తులు వేస్తాడు. కాబట్టి ఆయన్ని ప్రపంచ లైట్నింగ్ కిడ్ అని పిలుచుకుంది. రష్యా ఆధిపత్యం ఉన్న చదరంగంలో ఒంటరిగా పోరాడి ఏకంగా 5 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ధీరుడు ఆనంద్. నిజానికి ఆనంద్ సాధించిన ట్రోఫీలు మాత్రమే కాదు, ఒక తరాన్నే తయారు చేశారు. ఈరోజు మన ప్రజ్ఞానంద్, గుకేష్ లాంటి కుర్రోళ్లు ప్రపంచాన్ని భయపెడుతున్నారంటే దానికి పునాదేసింది విశ్వనాథన్ ఆనందే. పద్మవిభూషణ్, ఖేల్ రత్న ఇలా ఎన్ని అవార్డులు వచ్చినా చెస్ బోర్డు మీద ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. 64 గడుల సామ్రాజ్యంలో సింహంలా గర్జించిన మన మద్రాస్ టైగర్ విశ్వనాథన్ ఆనంద్ నిజంగా మన దేశానికి గర్వకారణం. మీకు ఆనంద్ గేమ్లో ఏ మూవ్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.